ఇక బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇటు తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు. ప్రెజెంట్ లైవ్ చూద్దాం. చేసినారు ఒక్క మంచి అడుగు పడ్డదా? సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు. అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం, నేను కలలుగన్నటువంటి పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలెట్టినటువంటి దుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం, కమిషన్ల కోసం దాన్ని చిందరవందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా 2000 కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారికి తుమ్మల గారే చెప్పాలి మరిగా. సో ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ, ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి, సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ, ఇవాళ ఆయన కృషి ఫలితం. ఎందుకంటే వారు చాలా దూరదృష్టితో ఆలోచించారు. ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు, కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది, వానాకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు, ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి, కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా 2 పంటలు పండాలి, 2 పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు. వాస్తవానికి గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరా సాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం 3000 క్యూసెక్కులు మాత్రమే, కానీ కేసీఆర్ గారు 9000 క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు. అంటే 3 అంతలు. మీరు 3000 క్యూసెక్కులు పెడితే 9000 క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రాజెక్ట్ అంటే 100 ఏళ్ల కోసం కడతాం, ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు. భవిష్యత్ తరాల కోసం 100 ఏళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు. కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి, కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. అంత గొప్పగా ఆలోచించింది. దీన్ని మేం చేసినామంటారు. ఏం చేసింది మీరు? ఇవాళ ఈ ప్రాజెక్టులో చూస్తే మెయిన్ కెనాల్లో, ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీలు ఉన్నాయి. 8 ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే 5 ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి. మిగతా 3 ప్యాకేజీల్లో 80% పనిచేసి